గ్రామీణ యువత క్రీడలో రాణించాలని, క్రీడలను యువత సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు. యువత సన్మార్గంలో పయనించి కన్నవారి కలలు సాకారం చేయాలన్నారు. మల్యాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు ఇర్లపల్లి రాజు జిల్లా స్థాయి టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, ఎంపీపీ లావణ్య, నాయకులు తిప్పని శ్రీనివాస్, పొన్నాల శ్రీనివాస్, అబ్రహం, తీగల రవీందర్ గౌడ్, డప్పుల అశోక్, కొసుకుల రవి, కమలాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల గ్రామ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు కేసీఆర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ కప్ లో పాల్పంచుకుంటున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మా తమ్ముడు రాజు చాలాసార్లు పిలిచిండు మల్యాలకు, కానీ ఈ రోజు ఇట్లా కలిసి వచ్చింది. మరి మా లక్ష్మీనారాయణ గారు అంటున్నారు 2 నెలల కింద వస్తే బాగుండే అన్నారు. మళ్ళా వస్తుంది టైం, మన టైం మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ వస్తా, అనుమానం పెట్టుకోవద్దు. వినోద్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో, క్రీడల్లో గెలుపు ఓటమి సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, ధీరోదాత్తత ఉండాలి. ఎందుకంటే జీవితమే చిన్నది, అందులో అధికారము లేదా ఇంకో ఈ రాజకీయం అనే ఒక అంకం ఏదైతుందో ఇంకా చిన్నది. కాబట్టి రాజకీయాల్లో, జీవితంలో ఎదురుదొబ్బలు అనేది చాలా కామన్. కాబట్టి మేము దాని విషయంలో వినోద్ గారు చెప్పినట్టు చాలా క్రీడా స్ఫూర్తితో తీసుకుంటాం. కానీ అదే క్రీడా స్ఫూర్తితో ఒకసారి ఓడిపోయినా, మా సోదరి అరుణ చెప్పినట్టు ఒకసారి ఓడిపోయినా, ఒకసారి ఎదురు దెబ్బ తగిలినా మళ్లీ తప్పకుండా గోడకు కొట్టిన రబ్బర్ బంత్ ఎంతైతే వేగంగా తిరిగి వస్తుందో అంతే వేగంగా తప్పకుండా వస్తామని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ, మరి ఇక్కడ చాలా మంది మిత్రులు సిరిసిల్ల నుంచి, కోరుట్ల నుంచి, ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి చాలా మంది తమ్ముళ్లు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కేసీఆర్ కప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ టీం కూడా, మా జిల్లా టీం కూడా, రాజన్న సిరిసిల్ల జిల్లా టీం కూడా ఇక్కడ పాల్గొంటుందని శ్రీకుమార్ గారు మిత్రులు, ఇంకా ఇతర మిత్రులు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా క్రీడా స్ఫూర్తితో మే ద బెస్ట్ టీం విన్, అంటే ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ప్రదర్శన చేస్తారో, ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ఆడతారో వారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మైదానాన్ని బాగా చేయాలని చెప్పి మన సోదరులు లక్ష్మీనారాయణ గారు కోరారు. పీఈటీ విషయంలో కూడా ఇక్కడ ఒక పీఈటీని ఏర్పాటు చేయమని కోరినారు. ఎందుకంటే క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని వెలుగులోకి తీయాలంటే స్థానపట్టేటోళ్ళు ఉండాలని చెప్పి మంచి మాట చెప్పినారు. నేను తప్పకుండా కలెక్టర్ గారితో, ఇంకా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఏర్పాటు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కొంత ఆలస్యంగా వచ్చినందుకు మా సోదరులు సోదరులు మన్నించాలని కోరుతూ, మనందరినీ ఇట్లా కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఆ గేమ్ ఏదో ప్రారంభించిన తర్వాత మరి ఆ ప్రైజ్ ఇచ్చి మేము పోతాం. ఎందుకంటే సాయంత్రం పోయేది ఉన్నది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ.